హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఒక పిండి వంట చేశాను నేను. దాదాపు ఒక 10 ఇయర్స్ కావచ్చండి బూందీ చేయక. అప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ రెంట్ హౌస్లలో ఉన్నప్పుడు చేశాను. ఇంటి ఓనర్లను పెద్దమ్మ అనేదాన్ని కదండి, వాళ్ళు బాగా హెల్ప్ చేసేవాళ్ళు. అయిపోయేంత వరకు ఉండి టిఫిన్లలో పెట్టి వెళ్ళేవాళ్ళండి. అంత ప్రేమానురాగాలు ఉండేవి అప్పటి రోజుల్లో. ఇప్పుడైతే మొత్తం కమర్షియల్ అయిపోయిందండి, ఎవరింటికి వాళ్ళే పెద్దగా ఉన్నారు. నిజమే కదండి. ఇకపోతే బూందీ విషయానికి వస్తే, ఒక బౌలు శనగపిండి తీసుకున్నానండి, ఇంట్లో పట్టించిన పిండే. హాఫ్ బౌల్కి తక్కువగా బియ్యపిండి తీసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాను. కొంచెం ఉప్పు వేసి కలిపానండి. పూరీలు చేసినా, బోండా చేసినా, ఇలా కారపూస చేసినా, బూందీ చేసినా ఫ్రీడమ్ ఆయిలే తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనమేగా తినేది అని ఇలా రంధ్రాల గిన్నె తయారు చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఫస్ట్ దిష్టిలాగా తీసుకోవడం నాకు అలవాటు కదండి. తీసాక ఒక రౌండ్ అయితే ఇలా వేశాను, మంచిగానే వచ్చినట్లు అనిపించింది. సెకండ్ రౌండ్ కూడా వేసుకున్నాను. చాలా ఈజీగా ఉందండి ఈ ప్రాసెస్, ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో బాగా బయట ఫుడ్డు పావు కేజీ అర కేజీ తెచ్చుకోవడం, తినేయడం అలా జరగడం వల్ల చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేశాను. కొంచెం పొంగనట్టు అనిపించిందండి. కొంచెం సోడా ఉప్పు తీసుకొని వాటర్లో కలిపి ఇలా కలిపాను పిండిలో. మొత్తం పిండిని బాగా కలుపుకొని ఒక రౌండు మళ్ళీ బూందీ వేసానండి. ఈసారి మొత్తం చాలా పొంగినట్లుగా చాలా బాగా అనిపించింది. కరకరలాడే బూందీ రెడీ అయిపోయింది. ఇక వీటి కాంబినేషన్గా మొక్కజొన్న చిప్స్, ఇవి కూడా బాగా నూనెలో ఇలా వేయించుకున్నానండి. నూనె తక్కువగా ఉంది, ఇంకొద్దిగా యాడ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే వద్దులే, ఇంతవరకు చేశాక ఆయిల్ తీసేయచ్చులే అని చెప్పేసి చిప్స్ ఒక 2 రౌండ్లు అయిపోయాక పల్లీలు కూడా ఇలా 2 రౌండ్లు వేయించుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు కూడా నూనెలో ఇలా బాగా వేయించుకున్నానండి. ఒకవైపు బూందీ, ఒకవైపు చిప్స్, పల్లి, కరివేపాకు మిశ్రమం అన్నీ రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాను. కరకరలాడే చిప్స్, బూందీ అన్నీ రెడీ అయినాయండి. కొంచెం అన్నం పక్కకు చేసుకోవాలి కదండి. అదే పిండిలో కొంచెం బియ్యం పిండి, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఉప్పు వేసి కలుపుకొని 2 రౌండ్లు పకోడీ అయితే చేశాను. పకోడీ విడిగా చేసుకున్న దానికంటే కారపూస చేసిన పిండితోటి, ఇలా బూందీ చేసిన పిండితోటి పకోడీ చాలా టేస్ట్ అనిపిస్తుందండి. ఇంకా ఇలా బూందీ, ఇలా పకోడీ, ఇలా చిప్స్, పల్లి రెడీ అయిపోయినాయి. దీంతో అయిపోదు కదండి. దీనికి అసలైన టేస్ట్ తీసుకురావాలంటే ఎల్లిపాయ కారం తయారు చేయాల్సిందే. ఇంకా నా చిన్నపాటి రోలు ఉంది కదా, ఒక ఎల్లిపాయ మొత్తం విడిచిపెట్టి ఇలా కచ్చా పచ్చగా నూరుకొని కొంచెమే కారం వేసానండి. కారం మొత్తం అందులో వేస్తే ముద్దలా ఉండి సరిగా కలవదని నాకు ఎందుకు అట్లా అనిపించింది. ఇలా పొడి కారమే బూందీ మీద చల్లాను. తర్వాత ఎల్లిపాయ మిశ్రమం కలిపానండి. ఇలా అయితేనే నాకు బాగా కలిసినట్లుగా అనిపించింది. కొంచెం ఉప్పు కూడా ఇలా కలుపుకున్నాను. తర్వాత ఈ మొక్కజొన్న చిప్స్, పల్లీలు, కరివేపాకు అన్నీ కలిపి మొత్తం కలిసేలా పైకి కిందికి బాగా కలిపానండి. ఇదిగోండి కరకరలాడే కారా బూందీ రెడీ, టేస్టీ పకోడీ రెడీ. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.